ఒక ఫోటో దిగిపోతా సార్. పర్వాలేదు నేనైతే చెప్పండి మున్సిపాలిటీ ఎలక్షన్ ప్రచారం పోతున్నాం సార్. అట్లా కాదు అసలు ఇంత భయపడుతూ రేవంత్ రెడ్డి రాజకీయాలు ఎందుకు చెప్పాడు తెలుస్తుంది. అట్లా కాదు ముఖ్యమంత్రి ఆయన ఇంట్లో టీవీ చూసుకుంటా రాజకీయాలు తీసుకోవాలి. ఇంత భయపడుతూ ఎందుకు రాజకీయాలు చేయలేదు? నేను మాకు ఎన్నికల బిజీ ఉంది, మేము ప్రచారం చేసుకోవాలి, ఇట్లా అడ్డుకుంటే ఎట్లా చెప్పండి? ఇప్పుడు చెప్పని అడిగి వస్తాను ఇవన్నీ మా భయం పూర్తి చేయండి. ఏం చేసామో అతను ఇక్కడికి ఏం సాధించారు, ప్రజలకు ఏం చేశారు, అందరూ 4 వేల పెన్షన్ ఇచ్చినావా, యూరియా ఇస్తున్నావా, చక్కగా రైతు బంధు ఇస్తున్నావా, తులం బంగారం ఇస్తున్నావా, ఏం చేస్తానో అవన్నీ ఇచ్చినాక రానన్న ఇక వాళ్ళ సమాధానం లేదు కదా. మరి ఎలక్షన్ ప్రచారం పోతున్నాం సార్. ఇంత భయపడుతూ రేవంత్ రెడ్డి రాజకీయాలు ఎందుకు చేసిపోయారు తెలుస్తుంది. అట్లా కాదు ముఖ్యమంత్రి ఆయన ఇంట్లో టీవీ చూసుకుంటా రాజకీయాలు తీసుకోవాలి. ఇంత భయపడుతూ ఎందుకు రాజకీయాలు చేయలేదు? నేను మాకు ఎన్నికల బిజీ ఉంది, మేము ప్రచారం చేసుకోవాలి, ఇట్లా అడ్డుకుంటే ఎట్లా చెప్పండి? ఇప్పుడు చెప్పని అడిగి వస్తాడు రేవంత్ రెడ్డి. అదే గుమ్లాపూర్ ప్రాంతంలో కాట్నపల్లి, మల్లన్నపల్లె, గుమ్లాపూరు, రామడుగు, గంగాధర వాటన్నిటికీ నీళ్లు ఇచ్చేది. మేము ఎప్పుడు 250 కోట్లు పెట్టి నిధులు తెచ్చినా, పనులు ప్రారంభమైన నిర్వాసితులకు డబ్బులు ఇచ్చినాం. పనులు చేయబట్టి శాతం అయితే లేదు. చొప్పదారులు తట్టడు మట్టి తీసుకొని శాత కాకపోయాయి. ఈ నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తిగా 2 ఏళ్లలో మా నిర్వాసితులకు డబ్బులు ఇవ్వకపోయాయి, పనులు ఇంకా జరుగుతలేవు. ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఏదో ఒకటి ఆశిస్తారు కదా. మరి నన్ను అడ్డుకున్నాడు కాదు, నేను ఎలక్షన్ ప్రచారం పోతున్నాను, నన్ను అడ్డుకోకూడదు. మధ్యాహ్నం 4 గంటలకు 5 గంటలకు ఉంటుంది. ఆయన సమయం ఎన్ని గంటలకు ఉంటుంది? నేను మళ్ళీ గంట సేపులో నేను ప్రజలు ఇచ్చినావా, యూరియా ఇస్తున్నావా, చక్కగా రైతు బంధు ఇస్తున్నావా, తులం బంగారం ఇస్తున్నావా, ఏం చేస్తున్నావు? అవన్నీ ఇచ్చినాక రానన్న ఇక వాళ్ళ సమాధానం. ప్రాంతంలో కాట్నపల్లి, మల్లన్నపల్లె, గుమ్లాపూరు, రామడుగు, గంగాధర వాటన్నిటికీ నీళ్లు ఇచ్చేది. మేము ఎప్పుడు 250 కోట్లు పెట్టి నిధులు తెచ్చినా, పనులు ప్రారంభమైన నిర్వాసితులకు డబ్బులు ఇచ్చినాం. పనులు చేయబట్టి శాతం అయితే లేదు. చొప్పదారులు తట్టడు మట్టి తీసుకుని శాత కాకపోయాయి. ఈ నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తిగా 2 ఏళ్లలో మా నిర్వాసితులకు డబ్బులు ఇవ్వకపోయాయి, పనులు ఇంకా జరుగుతలేవు. ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఏదో ఒకటి ఆశిస్తారు కదా. మరి నన్ను అడ్డుకున్నాడు కాదు, నేను ఎలక్షన్ ప్రచారం పోతున్నాను, నన్ను అడ్డుకోకూడదు. మధ్యాహ్నం 4 గంటలకు 5 గంటలకు ఉంటుంది కదా. మళ్ళా తెలంగాణ ఉద్యోగం ఎక్కడ ఉన్నది? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.